యోబు గ్రంథం 37:5-7 వరకు చదువుదాం. జోబ్ 37:5-7. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చెయ్యును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. చూడండి, ఏదైతే మనం గ్రహించలేమో మరి దానికి ఆయనకు స్తోత్రం ఇవ్వాలా. అంటే కొంతవరకు మనం తెలుసుకోవాలి. ఇంతకాలం దాటంది, ఇప్పుడు ఎందుకు హద్దులు దాటుతుంది అని ఏదో కనెక్షన్ చేసేసి దానికి ఏదో రీజన్ ఇచ్చేస్తారు మానవుడు. దీనికి కాలుష్యమో లేకపోతే దీనికి ఫ్యాక్టరీలు ఎలాగ అవుతాయనో కాదు, అది తీర్పు విషయం అంట. ప్రతిదానికి ఒక రీజన్ చెప్పిచ్చేస్తారు. లెట్స్ రీడ్. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను. చూడండి, హిమం అంటే మంచు, మంచుకి ఆయన ఆజ్ఞిస్తున్నాడు, వర్షానికి ఆయన ఆజ్ఞిస్తున్నాడు. చూడండి, కొండపోత వర్షము అని చూసి మునిగిపోయి తుఫాన్లు వచ్చాయి, దానికి మహావర్షానికి ఆయన ఆజ్ఞిస్తున్నాడు అండి. బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఒకవేళ హిమమా వర్షమా మహావర్షమా, ఇట్ ఈస్ హిస్ కమాండ్. ఆయన ఆజ్ఞించుచున్నాడు. సో హీ విల్ చేంజ్ ఇట్ ఫర్ అవర్ సేక్. మరి ఎడారిని ఆయన మార్చేశాడు ఇజ్రాయేలీల కోసము. సో ఆయన మరి రాత్రి అగ్ని స్తంభము, పగలు మేఘ స్తంభం వల్ల హీ షేడ్ ది అట్మాస్ఫియర్. అది ఎటువంటిదైనా మన కోసము దాన్ని మార్చేయగలడు. మరి అనుకోవచ్చు, ఆయన బండ నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు. హీ మేడ్ ఇట్ ఎ కంఫర్టబుల్ ప్లేస్. అక్కడ మరి ఆయన పురేణులు తీసుకొచ్చాడు. హీ క్యాన్ మేక్ ఎనీథింగ్. అందుకే ఆయన తెలుసుకోవాలనేటువంటిది చిత్తం అనమాట. నేను ఇలా కూడా చేయగలను, నేను చేస్తాను. అంటే మనకి కొన్ని హద్దులు ఉంటాయి, ప్రతి దానికి హద్దులు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. లెట్స్ రీడ్. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? He sealeth up the hand of every man. ప్రతి మనుషుడి చేయికి కళ్ళం వేసేసాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఏలియా ఆత్మ అనేది రావాలి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా, తండ్రులను పిల్లల తట్టును, పిల్లలను తండ్రుల తట్టును తిప్పాలంట. సో ఈరోజు ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, ఐసీయూలో ఉన్నా సరే మనము లోకమునకు వెలుగై ఉన్నాం. బికాజ్ వీ డి నాట్ స్కాటర్ లైట్ ఇనఫ్ లైట్. ఒకవేళ ఈ మెసేజ్ ప్రభు ఇది నాకే అనుకుంటున్నావా, యూ షేర్ ఇట్. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద మిస్టరీ. వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. మనకు తెలిసిన దేవుని గురించి జ్ఞానమిత్రులకు చెప్పాలా. ప్రతి మనుషులు, ఇది దేవుని చిత్తం. మనుషులందరూ ఆయన సృష్టికారం తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. He has sealed up. You know, this book is a powerful book. See that ప్రస్తుత పరిస్థితిని ఎలా బోధిస్తుందో మనకి. మరి ఆయన శిలువ ద్వారా మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. That's the beauty of the Holy Spirit. Let us read one more scripture. యోబు గ్రంథం 38:22. Has thou entered into the treasures of the snow? చూడండి, I want you to understand. హిమము మంచు, నిధి. హిమమేంటి, నిధి ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ నౌ. ద క్రిస్టల్స్ ఆఫ్ స్నో, అవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. అందుకే అంటాడు ఆయన సంఘము ద్వారా హీఈస్ టాకింగ్ టు ద చర్చ్. ఎందుకు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సో దీని గురించి మీరు ఎంక్వైరీ చేస్తే గాడ్ విల్ టెల్ యూ దిస్. మంచు అనేది ఇలాంటి క్రిస్టల్స్ అన్నీ కలిపితే వచ్చేది మంచు. ఇప్పుడు ఒక మంచు మీరు చూసుకుంటే ఆ మంచులో ఇలాంటి కొన్ని కోట్ల క్రిస్టల్స్ ఉంటాయి. కానీ ఏ ఒక్కటి ఇంకొక దానితో సమానంగా ఉండదంట. ఇంత డిజైన్ మానవుడి వల్ల కాదు. ఒక్కొక్కటి అందంగా చక్కగా చేయబడ్డది. ఏ ఒక్కటి రిపీట్ అవ్వదంట. ప్రతిదీ డిఫరెంట్. ఇలాంటి ఇంత మంచు తీసుకుంటేనే అందులో కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. ఆ లక్షల కోట్లు ఏ ఒక్కటి ఇంకో దాంతో సమానంగా ఉండదంట. జోబ్ 38:22. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? చూసారా, నీవు హిమము యొక్క నిధులు ఇలాగా ఏ ఒక్కటి కూడా రిపీట్ అవ్వనటువంటి డిజైన్ మంచులో. హ్యాస్ ద ఎంటర్డ్ ఇంటు ద ట్రెజర్స్ ఆఫ్ స్నో. హెయిల్ అంటే అది వేరే వర్షం, అది వడగండ్లు, హెయిల్ స్టామ్ అంటారు. అంటే అది కూడా ఒకదానికి ఒకటి రిపీట్ అవ్వదంట. ఇది కూడా అంటే ఇలాంటి ఒకటి రిపీట్ అవ్వకుండా దేవుడు అందులో నిధులు పెట్టాడు. అంటే ఇవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేటువంటి దేవుని చిత్తము. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ అంతా తెలుసుకుంటే నా చిత్తం నెరవేరుతుంది. దిస్ ఈజ్ మై విల్. టెల్ దిస్ గాస్పెల్ టు మెనీ పీపుల్. అప్పుడు వరాలు అడగండి. ఆస్క్ ద గిఫ్ట్స్. సువార్త ప్రతి ఒక్కరికి ఆయన చేతి పనులు కార్యాలు తెలియాలంట. నేనే చేస్తున్నాయి దాన్ని. అది తెలియడం కోసమే ఆయన ప్రతి హస్తాన్ని బంధించాడంట. ఈ సీల్డ్ అప్ ద హ్యాండ్స్. దీనిలో మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఒకటేమో ఎలా ప్రతి మనుషులు ఎలాగ ఆయన చేతిని బంధించాడు. ఇంకొకటి మరి హిమములో మంచులో ఉండేటువంటి కణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే దేవుడు ఎంత గొప్ప దేవుడా. మీరు చూస్తే ఒక ఏలుముద్ర ఎప్పుడు ఇంకొక ఏలుముద్రతో సమానం అవ్వదు. అన్నీ వేరుగానే ఉంటాయి. ఎవరి ముఖము మరి ఒకళ్ళు ఏదో సిబ్లర్ కొట్టగా కరెక్ట్గా ఇద్దరు ముఖాలు ఒకళ్ళు సమానం అనేది లేదు సృష్టిలో. ఇంత గొప్ప దేవుడు కార్యాలు తెలుసుకొని మనం మహింపరచాలి. ఆయన యొక్క ఊపిరిని పీల్చుకుంటూ, ఆయన యొక్క ఆనందం అన్ని తెలుసుకుంటూ, ఆయనకు మహిమనివ్వకుండా మనము వేరే చోట్లకి మహిమనిస్తుంటే ఆయనకి ఎంత బాధేస్తుంది. ఇదంతా నేను వీళ్ళ కొరకు ప్రాణం పెట్టా, రక్తం కార్చా నా గురించి తెలుసుకోవాలని. మరి ఆయన వేదనను అర్థం చేసుకొని ఇంత ప్రేమామయుడి గురించి మనం చెప్పాలి. ఈయన చేశాడని ఆ స్వార్థను ఇగ్నోర్ చేయడము. టేక్ టైమ్ అండ్ ప్రీచ్.
and do your best for the gospel. Let's go to Daniel. What God is looking for. Daniel chapter 12 verse 3. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును So ప్రకాశించెదరు. God is telling, if you want to be a permanent light, ఈ భూలోకంలో ఎవరికైనా నువ్వు వెలుగునివ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు యేసు ప్రభువే వెలుగు, ఇదిగో ఈ సృష్టించిందంతా ఆయనే అనే మిషన్లో ఉన్నావా? నీ వెలుగును ఆయన నిరంతరము స్థాపిస్తాడంట. He will establish, he will make you an everlasting star who will shine forever. ఏంటి అలా వెలుగుతున్నావు అంటే, నేను, నా పిల్లలు, నా కొడుకు, మా తల్లి, మా తండ్రి మేమే అనకుండా వీళ్ళ ఇతరులను కూడా నా వైపు తిప్పారు. అందుకే ఆ వెలుగును వీళ్ళకి యుగయుగములు చేసేసాను. If you are turning other people into light, so God will make you a permanent light forever. I hope somebody is receiving these mysteries. Let's read that one more time. They that will be wise shall shine as brightness of the firmament, and they that turn many to righteousness as the stars forever and ever. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోరిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారంట. గాడ్ ఈజ్ రివార్డింగ్. దేవుని అరగని వారిని దేవుని వైపు సృష్టికర్త అని తిప్పడం కోసం నీకు ఆ వరాలు పొందే వాక్యం చేయి. బట్ టర్న్ దామ్. God is giving the highest reward. If you turn somebody to light, your light will be glorious and permanent forever. You see the reward? నీ వెలుగుని ఆయన నిరంతరము నువ్వు నక్షత్రం వలె ఉంటావంట, ఈ భూమి మీద పరలోకంలో కూడా. Your light will be settled forever. As stars forever and ever. అంటే స్టార్ అంటే ఏంటి? వెలిగిస్తుంది. ఇది తెలుసుకోవాలని ఆయన ప్రతి హస్తాన్ని బంధించేశారండి. ఈ సీల్డ్ అప్. బ్లెస్ ఆర్ యువర్ ఇయర్స్. ఈ వాక్యం వెంటనే మీరు ధన్యులు. బికాస్ గాడ్ ఇస్ టీచింగ్ యూ. ఎందుకు? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంట. Aren't you glad that the Holy Spirit is teaching these things to us? So take up a mission now. ప్రార్థన జీవితం మారాలి. అయ్యా, ఈ వెలుగును అనేకులకు బోధించేటట్లు నాకు సామర్థ్యం ఇయ్యి, నాకు శక్తిని, నాకు వరాలని ఇయ్యి, నాకు ఇన్ఫ్లుయెన్స్ని. as God demand things. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. అందుకే అంటాడు, నేను చేయ కార్యాలు మీరు చేస్తారు. అడుగుడి, ఆత్మవరములను ఆశతో అపేక్షించుడి. ask the gifts of spirit. He will load into you. Not just business, not just job, not just foreign visa, పిల్లలు మేము బాగున్నాం. Not that. ఎందుకంటే ప్రతి మనుషుడు ఆయన కార్యాలు తెలుసుకోవాలని. I'm going to now pray that this will enter into your heart and you will begin to be a blessing to many people. And after this prayer, I want you to share with those people. And your light will be permanent. అక్కడ నువ్వు వెలగ యుగయుగములు ఈ భూమి మీద తర్వాత దేవుని యొక్క మనసులో ఉండాలని. Those who are turning people. Let us pray. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలు మాకు బోధించినందుకు వందనాలు. అయ్యా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు తగిన మంత మటుకు ఈ వాక్యాన్ని ప్రకటించేటువంటి కృప దయచేయండి. దానికోసం వరాలను దయచేయండి. బ్లెస్ దెమ్. లోకానికి మేము వెలుగు అనే బాధ్యత నిర్వహించినట్లయితే అప్పుడు మేము కూడుకుంటే అభిషేకం వస్తుందయ్యా. ఇద్దరు ముగ్గురు నామాన్ని ఏకీభవిస్తే వారి మధ్య నీ యొక్క అభిషేకం దిగి వస్తుంది. ఈ స్వార్థను అనేకులు ప్రకటించే కృప అనేకులకు దయచేయమని, ఈ వాక్యము వారి హృదయంలో నిరంతరం ఉండి వారి పిల్లలకు బోధించే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.